నేను ఒక ప్రైవేట్ టీచర్గా పనిచేస్తున్నాను, హిందీ టీచర్గా. నాదొక ప్రశ్న. ముస్లింలు పంది మాంసం తినకూడదు అంటారు కదా! అదే మరి పందిని దేవుడు సృష్టించినాడు కదా! ఎందుకు ముస్లింలు పంది మాంసం తినకూడదు? నాకు ఒక క్లాస్‌లో అడిగినారు సార్. ఒక ఎయిత్ క్లాస్ అబ్బాయి. ముస్లిములు పంది మాంసాన్ని తినరు. పంది కూడా దేవుని యొక్క సృష్టియే కదా. మరి అలాంటప్పుడు ఎందుకు పంది తినరు అంటే, పాము కూడా దేవుని యొక్క సృష్టి, పులి కూడా దేవుని యొక్క సృష్టి, కాకి కూడా దేవుని యొక్క సృష్టి. వీటిని కూడా ముస్లింలు తినరు. కాబట్టి ప్రతి జీవిని దైవమే సృష్టించాడు. ఏది తినాలో ఏది తినకూడదో అల్లా సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేశాడు. మనం హలాల్ మరియు హరామ్ అని వింటుంటాం. హలాల్ ఫుడ్ అండి, హలాల్ అంటుంటాం. హలాల్ అంటే ఏంటి? తినడానికి యోగ్యమైనటువంటిది అల్లా సుబ్హానహు వ తఆలా అనుమతి ఇచ్చింది హలాల్ అని అంటారు. హరామ్ అంటే తినడానికి యోగ్యం కానిది, అల్లా మనకు అనుమతి ఇవ్వని దాన్ని హరాం అని అంటాము. అయితే అల్లా సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేశాడు ఏ జంతువులు తినొచ్చు, ఏ జంతువులు తినకూడదో అల్లా సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. ఖురాన్లోని సూర మాయిదా నంబర్ 5 ఆయత్ నంబర్ 90లో హుర్రిమత్ అలైకుముల్ మైతతు వద్దము వలహ్ముల్ ఖింజీర్ వమా ఉహిల్లా లిగైరిల్లాహి బిహి. మృత పశువు రక్తము, పంది మాంసము అల్లా పేరుతో కాకుండా ఇతరుల పేరుతో జుబా చేసింది మీకోసం హరాం అని 1400 సంవత్సరాల క్రితం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఆయనపై అవతరించినటువంటి ఖురాన్లో ఈ విషయాలు ఉన్నాయి. 1400 సంవత్సరాల క్రితమే ఖురాన్లో పంది హరాం అనేటటువంటి ఆయతులు అవతరించాయి. నిజంగా ఎందుకు అది అంటే, ఈరోజు సైంటిఫిక్గా మనం చూసినట్లయితే ఎవరైతే పందిని తింటారో, పిగ్ తింటారో, ఖింజీర్ అనేదైతే అంటారో, పంది తిన్నటువంటి వారికి సైంటిఫిక్గా 70 రకాల వ్యాధులు సంభవించేటటువంటి అవకాశాలు ఉన్నాయని మెడికల్ సైన్స్ అంటుంది. ఏదైతే ఫ్లూ అని మనం అంటామో, ఈ ఫ్లూ అన్నది కంప్లీట్గా పందుల ద్వారానే వ్యాపిస్తుంది. ఒకప్పుడు మీరు బహుశా చదువుకునే సందర్భంలో చూసే ఉంటారు, వినే ఉంటారు, మెదడు వాపు వచ్చినప్పుడు గవర్నమెంట్ పందుల్ని చంపేయడం కూడా మనం చూసాము. అలాగే అసలు పంది యొక్క జీవి దేవుని సృష్టి, దేవుని యొక్క జీవే. కానీ ఇతర జీవులతో పోల్చినప్పుడు పంది చాలా విచిత్రకరమైనటువంటి జీవి. ఎందుకంటే పంది యొక్క కడుపులో మనిషి శరీరంలో పెరగడానికి అవకాశం ఉన్నటువంటి బద్దె పురుగులు, ప్రాకుడు పురుగులు, చిన్న చిన్న పురుగులన్నీ కూడా పంది మాంసంలో ఉంటాయి. ఎప్పుడైతే మనిషి పంది మాంసం తింటాడో ఆ యొక్క పురుగులు మనిషి శరీరంలోకి వచ్చేసి గుడ్లు పెడతాయి. ఆ గుడ్లు గనక రక్త నాళాల గుండా మనిషి యొక్క మెదడుకి వెళ్ళిపోతే మెదడు పాడైపోయింది, కిడ్నీలకు వెళ్ళిపోతే కిడ్నీలు పాడైపోతాయి, లివర్కి వెళ్ళిపోతే లివర్ కూడా పాడైపోతుంది. కాబట్టి మనిషికి పంది మాంసం అనేది అతను మెడికల్గా చూసినట్లయితే, సైంటిఫిక్గా చూసినట్లయితే 70 రకాల వ్యాధులు సంభవించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పంది అనేది హరాం. మరో విషయం ఏంటంటే, ఈరోజు అమెరికాలో 65% పందిని, పిగ్ని తమ నేషనల్ ఫుడ్గా చేయాలనేటటువంటి వాళ్ళు భావిస్తున్నారు. కానీ పందిలో ఉన్నటువంటి ఏవైతే మెడికల్గా ఉన్నటువంటి నష్టాలు కూడా నేను తెలియజేశాను. మరో విషయం ఏంటంటే, పంది ఒక విచిత్రమైనటువంటి జంతువు. ఎందుకంటే పంది మలము తింటుంది, మలము దొరికినప్పుడు తన మలమే అది తింటుంది. అదేవిధంగా పందిలో ఉన్నటువంటి ఒక విచిత్రమైనటువంటి గుణం ఏంటంటే, అది జత కట్టినటువంటి ఆడపందిపై ఇతర పందుల్ని పురిగొల్పుతుంది. ఈ పద్ధతి, ఈ యొక్క నీచమైనటువంటి లక్షణం ఇంకా ఏ జంతువులో కూడా ఉండదు. నిజంగా చూడాలంటే ఈరోజు ఆ పందులు తిన్నటువంటి కొంతమంది పాశ్చాత్యుల్లో అలాంటి సంస్కృతిని రోజు మనం చూస్తున్నాం. నౌజుబిల్లా. ఈరోజు మనం చూస్తున్నాం స్వైప్ వైఫ్ అని చెప్పేసి ఒకరి భార్య మరొకరితో వెళ్ళిపోవచ్చు, శృంగారంలో పాల్గొనవచ్చు. ఇలాంటి నీచమైనటువంటి పద్ధతులు బహుశా పందులు తినడం వల్ల వీరికి ఆ బుద్ధి పుట్టిందేమో. కానీ మన భారత సంస్కృతిలో ఇది నీచమైనటువంటి పద్ధతిగా పరిగణించబడుతుంది. కాబట్టి 1400 సంవత్సరాల క్రితమే అల్లా సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సూర్య మాయిదా నంబర్ 5 ఆయత్ నంబర్ 90లో ఇది హరాం అని తెలియజేశాడు. ఈరోజు సైంటిఫిక్గా చాలామంది దానిపై రీసెర్చ్ చేశారు. నిజంగా మీరు చూసినట్లయితే ప్రతి జంతువును కూడా మెడను కోస్తారు, కానీ పందిని ముక్కుపై పెద్ద రాడుతో కొట్టి చంపేస్తారు. ఆ తర్వాత దాన్ని చాలా భయంకరంగా కాలుస్తారు. కామన్ టెంపరేచర్ అయితే వంటలో మనం చేస్తుంటామో అంతకంటే కొన్ని
ఎక్కువ రెట్లో టెంపరేచర్తో దాన్ని ఉడికించాల్సి వస్తుంది. అందులో ఎక్కువగా కొవ్వు అనేది, జంతువులో అధిక శాతం కొవ్వు అనేది పందిలో ఉంటుంది. అందుకే ఈరోజు ఎక్కువగా అమెరికాలో రక్తపోటు అనేది అమెరికా వాసులకు వస్తుంది. చాలామంది ఈరోజు అమెరికా వాసులు రక్తపోటుకు ఎందుకు గురైపోతున్నారు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయంటే పందిని తింటున్నారు. ఆ పందిలో ఎక్కువగా కొవ్వు ఉంటుంది. ఆ కొవ్వు మనిషి శరీరానికి, ఆరోగ్యానికి మంచిది కాదు. అయితే కేవలము ఖురాన్లో మాత్రం ఇది హరాం కాదు, బైబిల్లో కూడా ఇది హరాం. లెవియా కాండం 11వ అధ్యాయం 7-8 వచనాల్లో బైబిల్ ప్రకారంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ పంది మాంసం తినకూడదని చెప్పడం జరిగింది. ద్వితీయోపదేశ కాండం 14వ అధ్యాయం 8వ వచనంలో కూడా బైబిల్లో పంది మాంసం హరాం అని చెప్పడం జరిగింది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరైతే ఆ పందిని తింటున్నారో వారికి హిదాయత్ ఇవ్వు గాక, మంచి జంతువులు తినే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.